పెరుగుతోందో తగ్గుతోందో ఆ హెచ్చుతగ్గులు చూస్తున్నాం, కానీ హైదరాబాద్ లో భూముల ధరలు మాత్రం ఎక్కడ తగ్గేదలేదన్నట్టుగా వెళ్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఎకరం 100 కోట్లు వెళ్తే అబ్బా 100 కోట్లు వెళ్ళిందే అని చెప్పి డిస్కషన్ జరిగింది. కానీ ఇప్పుడు ఏకంగా 150 కోట్లకు టచ్ అయిపోయింది. నిన్న కాక మరో 130, 140 మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు నువ్వెంత నాముందన్నట్టుగా ఏకంగా 150 కోట్లు క్రాస్ చేసేస్తుంది ఇప్పుడు హైదరాబాద్ లో ఎకరం భూమి ధర. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ లో ఆకాశాన్ని అంటుతున్నాయి భూముల ధరలు. మరోసారి రికార్డు క్రియేట్ చేసింది కోకాపేట్ భూముల వేలం. రికార్డు ధర పలికింది నియోపోలిస్ గోల్డెన్ మైల్లో 15, 16 నెంబర్ ప్లాట్లు 151.25 కోట్ల రూపాయల ధర పలికింది. ప్లాట్ నెంబర్ 15లోని ఎకరం. ప్లాట్ నెంబర్ 15ను దక్కించుకుంది జీహెచ్ఆర్ సంస్థ. 147.75 కోట్లు పలికింది ప్లాట్ నెంబర్ 16లోని ఒక ఎకరం. ఇటు ప్లాట్ నెంబర్ 16ను దక్కించుకుంది గోద్రేజ్ సంస్థ. నియోపోలిస్ గోల్డెన్ మైల్లో నియోపోలిస్ అలాగే గోల్డెన్ మైల్లోని ప్లాట్లకు వేలం నిర్వహించింది హెచ్ఎండిఏ. ప్లాట్ నెంబర్ 15లో 4.03 ఎకరాలకు 609 కోట్ల 55 లక్షలు పొందింది హెచ్ఎండి అంటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో అసలు ఎందుకు ఇంత క్రేజ్ వెళ్ళిపోయింది, ఎందుకు ఇంత పోటాపోటీగా వెళ్ళింది? ఏకంగా 150 కోట్ల రూపాయలకు పైగా ఒక ఎకరం ధర పలకడం అంటే అదేం ఆసామాషి వ్యవహారం కాదు. అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు ఇంతలో ఇంట్రెస్ట్ చూపించడం జరుగుతుంది, ఎటువంటి కాంపిటీషన్ ఎదురైంది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఒకానొక సందర్భంలో ఎకరం 100 కోట్లు అంటేనే అనుకున్న సందర్భం, అటువంటిది ఏకంగా 150 కోట్ల రూపాయలు. ఎటువంటి వేలం జరిగింది, ఎటువంటి కాంపిటీషన్ అక్కడ కనిపించింది? ఎగ్జాక్ట్లీ నిజంగానే అసలు బంగారం కాదు, బంగారం కంటే కాస్ట్లీ అయిపోయాయి హైదరాబాద్ లో భూములు. అది కూడా ఈ ఐటీ సెక్టార్ కు ఆనుకొని ఔటర్ రింగ్ రోడ్ కు పక్కనే ఉన్నటువంటి భూముల వేలం ధర బంగారాన్ని మించి నిజంగా చెప్పాలంటే వజ్రాల కంటే ఎక్కువగా ఈ కాస్ట్ పెరిగిపోయినటువంటి పరిస్థితి. దానికి రీజన్ ఏంటంటే బంగారం పైన ఒక రోజు హెచ్చు తగ్గులు ఉంటున్నాయి, కానీ భూముల పైన ఇన్వెస్ట్ చేస్తే లైఫ్ లాంగ్ అది రిటర్న్ ఇస్తుంది, దాన్ని మించి లాభాలు ఇస్తున్నటువంటి సిచ్యువేషన్. అందులో భాగంగానే రికార్డు ధరలు పలుకుతా ఉన్నాయి. కోకాపేట్ నియోపోలిస్ గోల్డ్ మైల్ కి సంబంధించినటువంటి భూముల ధరలు 15, 16 ప్లాట్లకు 15 ప్లాట్ నెంబర్ కి అయితే 151 కోట్ల 25 లక్షలు పలికిందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎకరం. మరొక ఈ 15ని జిహెచ్ఆర్ సంస్థ దక్కించుకుంటే మరొక ప్లాటు 16 ప్లాట్ వచ్చేసి ఇదే గోల్డెన్ మైల్ ప్రాంతంలో కోకాపేటలో 147 కోట్ల 75 లక్షలు, అంటే దాదాపు ఇది కూడా 150 పైగా. అంటే ఈ రేంజ్ పెరుగుతా ఉంది. 2023 సంవత్సరంలో 100 కోట్లు పలిగింది. అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. సో అప్పుడు దేశం మొత్తం ఉలిక్కి పడ్డది, ఆశ్చర్యపోయింది. ఎందుకు ఒక ఎకరం ధర ఇంత కాస్ట్ పెట్టి 100 కోట్లు పెట్టి ఒక ఎకరం కొనేటువంటి ఏముంది అనేటువంటిది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ సిటీల వారిగా విస్తరణకు సంబంధించిన డీటెయిల్ చూస్తే ఫస్ట్ న్యూఢిల్లీ, నోయిడా, ఎన్సీఆర్ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కువగా భూముల ధరలు పలికాయి. తర్వాత పూణే, తర్వాత బాంబే, తర్వాత బెంగళూరు, ఈ ఏరియాలు కేటగిరీలో ఉండే వాటన్నిటినీ తలదన్ని హైదరాబాద్ లో నియోపోలిస్ కోకాపేట్ భూములు అనేది 100 కోట్లకు ఎగబాగిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు 150 కోట్లు హైయెస్ట్ మార్కెట్ రేటు ఈ రోజు. ఇది కూడా అఫీషియల్ రేటు, ప్రభుత్వం అమ్ముతున్నటువంటి భూములు. ఇది ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థ వెంచర్లు వేస్తేనో అపార్ట్మెంట్ లోనో కాదు, ప్రభుత్వం అమ్మితేనే వస్తున్నటువంటి ఆదాయం ఇది. అంటే ప్రైవేట్ సంస్థలు 150 కోట్లకు ఒక ఎకరా ఉంటుందంటే అక్కడ ఎంత లాభం ఉంటుంది, అక్కడ ఇంత ఫ్యూచర్ ఉందనేటువంటిది చర్చ కొనసాగుతా ఉంది. 40 ఎకరాలకు సంబంధించినటువంటి ప్రాంతంలోనే ప్రభుత్వమే 300 కోట్లను ఇన్వెస్ట్ చేసి డెవలప్ చేసింది. అక్కడ డ్రైనేజ్, లైటింగ్ సిస్టమ్, ట్రాఫిక్, వాటర్ సదుపాయము, ఫ్యూచర్ లో అన్ని రకాలుగా ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి. అసలు ఎందుకు ఇంత రేట్లు ఉన్నాయి కోకాపేట్ భూములకు సంబంధించినటువంటి ఒక్కసారి చూస్తే నెంబర్ 1 ఐటీ కారిడార్ కు చాలా దగ్గరగా ఉండడం. కోకాపేట హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, నానక్రామ్ కూడా ఈ ఐటీ కేంద్రాలన్నీ అక్కడే ఉన్నాయి. ఇక్కడనే పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలు ఉన్నాయి, టెక్ కంపెనీలు ఉన్నాయి, భారీగా డిమాండ్ ఉంది. హై రైజ్ బిల్డింగ్ కి అవకాశం ఉంది. పక్కనే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి ఇంకా విస్తరణ కొనసాగుతుంది. మొత్తం పెద్ద ఎత్తున విస్తరణ ఉంది హైదరాబాద్ కు సంబంధించినటువంటి ప్రాంతంలో. ప్రపంచంలోనే ప్రముఖమైనటువంటి కార్పొరేట్ సంస్థలన్నీ ఇదే ప్రాంతంలో ఉండడం అనేటువంటిది కొసమెరుపు. అందుకే ఎక్కువగా ఫోకస్ చేస్తా ఉన్నాయి. వాళ్ళ హై రైజ్ బిల్డింగ్లకు అవకాశం ఉండడంతో ఒకే ఎకరాలో వాళ్ళు పెట్టిన 150 కోట్లకు వాళ్ళు 150% పైగా లాభాలు పొందేటువంటి పరిస్థితి అక్కడ ఉందంట. 150 కోట్లు పెట్టి 2000, 3000 కోట్లు సంపాదించుకునేటువంటి అవకాశం ఆ ప్రాంతంలో ఉండడం, ఓఆర్ఆర్ పక్కనే ఉండడం, అది కూడా వాటర్ రింగ్ రోడ్ పక్కనే ఉండడంతో ఓఆర్ఆర్ నుంచి సిటీ నలుమూలలో ఎక్కడున్నా 40 minutes లో సిటీ మూలకు రీచ్ అయ్యేటువంటి పరిస్థితి. అంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి స్టార్ట్ అయితే సికింద్రాబాద్ వెళ్ళాలన్నా, హయత్ నగర్ వెళ్ళాలన్నా, ఎల్బీ నగర్ రావాలన్నా, ఉప్పల్కి వెళ్ళాలన్నా, అటు నుంచి
సంగారెడ్డికి వెళ్ళాలన్నా, ఏ సిటీ నలుమూలలో ఏ ప్రాంతంలోకి రీచ్ కావాలన్నా సిటీ Right. పటాన్చెరు గారి ఆ ఓఆర్ఆర్ ఉండడం అనేటువంటిది ప్లస్. అందులో భాగంగానే హెచ్ఎండిఏ వేలంపాటలో ఇంత పెద్ద ప్రభావం పడతా ఉంది. దానికి సంబంధించి డెవలపర్ల ఫోకస్ అంతా ఆ ఏరియాలోనే ఉంది. దానికి రీజన్ హై రైజ్ బిల్డింగ్ లకు అవకాశం ఉండడం అక్కడ. సో ప్రస్తుతం ఫ్యూచర్ లో దాని ఫ్యూచర్ కూడా భవిష్యత్తులో పెద్ద ఎత్తున బిల్డింగ్స్ అవడం, లగ్జరీ నివాసాలు, మొత్తం కమర్షియల్ కి సంబంధించినటువంటి హబ్స్ అక్కడ ఏర్పాటయ్యేటువంటి అవకాశం ఉంది. అందులో భాగంగానే కొత్తపేటలో ఇంత పెద్ద ఎత్తున ఉండడం, ఈ ఫ్యూచర్ గ్రోత్ అంతా అక్కడే ఉందనుకోవడంలో భాగంగా ఈ కోకాపేటలో ఇంత హైయెస్ట్ రేట్ పలుకుతా ఉంది సచిన్. రైట్ రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం అయితే మాత్రం హైదరాబాద్లో భూముల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి, షాక్ గురి చేస్తున్నాయి. నిన్నటికి నిన్న ఏకంగా 137, 140 కోట్లు అనుకుంటే షాక్ అనుకుంటే ఈరోజు ఏకంగా 150 కోట్లకు పైగా ధర పలికిందంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, మరీ ముఖ్యంగా ఇటు నియోపోలిస్, దాంతోపాటు పరిసర ప్రాంతాలకు సంబంధించి కోకాపేట భూముల వేలం ఒకసారిగా అందరినీ షాక్ గురి చేస్తుంది. మనం చూసాం కొద్ది నెలల క్రితం ఇంకా చెప్పాలంటే 100 కోట్లు అనుకుంటే ఈరోజు ఏకంగా 150 కోట్లు. హైదరాబాద్లో ధరలు ఆకాశాన్ని అంటున్నాయి, భూముల ధరలు మరోసారి రికార్డు క్రియేట్ చేస్తుంది కోకాపేట భూముల వేలం. రికార్డు ధర పలికింది నియోపోలిస్ గోల్డెన్ మైల్లోని 15-16 నెంబర్ ప్లాట్లు 151.25 కోట్ల రూపాయలు పలికింది. ప్లాట్లోని ప్లాట్ నెంబర్ 15లోని ఎకరం. దాంతోపాటు ప్లాట్ నెంబర్ 15ను దక్కించుకుంది జేహెచ్ఆర్ సంస్థ. 147.75 కోట్ల రూపాయలు పలికింది ప్లాట్ నెంబర్ 16లోని ఎకరం. ప్లాట్ నెంబర్ 16ను దక్కించుకుంది గోద్రేజ్ సంస్థ. నియోపోలిస్ గోల్డెన్ మైల్లోని ప్లాట్లకు వేలం జరిగింది, వేలం నిర్వహించింది హెచ్ఎండిఏ. ప్లాట్ నెంబర్ 15లోని 4.03 ఎకరాలకు 609 కోట్ల రూపాయల 55 లక్షలు పొందింది హెచ్ఎండిఏ.